గురుగారు నమస్కారం అండి. నమస్తే. గురుగారు అసలు సైంటిఫిక్ జ్యోతిష్యం గురించి మాకు ప్రీవియస్ వీడియోలో చెప్పారు. ఇప్పుడు సైంటిఫిక్ వాస్తు అంటే ఏంటి? అసలు ఈ సైంటిఫిక్ వాస్తుని ఎలా చూస్తారు? నమ్మొచ్చు అంటారా? దీనికి ఏదైనా లైవ్‌లో ఆధారాలు ఉన్నాయా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సైంటిఫిక్ వాస్తు అనేటటువంటిది ఇప్పుడున్న ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇది ఒక చూడడం మొదలుపెట్టాము. అంటే ఈ యొక్క సైంటిఫిక్ వాస్తు అంటే పూర్వం ఏంటంటే వాస్తు అనేటటువంటిది మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ స్థలము మనకి గాలి వెలుతురు సంపూర్ణంగా రావాలి అని చెప్పేసి కట్టుకునేవాళ్ళు, గృహాలు నిర్మించుకునేవాళ్ళు గ్రామాలలో. ఆ గ్రామాలలో ఏంటంటే ఆ గాలి వెలుతురు రావడం వల్ల, సూర్యరశ్మి ఇంట్లోకి రావడం వల్ల కూడా కొన్ని వాస్తు దోషాలు పరిహారం జరిగేది అనమాట. అంటే సూర్యరశ్మి వల్ల కూడా కొంచెం దోషాలు నివృత్తి అవుతాయి, అనారోగ్య సమస్యలు కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. సూర్యరశ్మి మనిషి మీద పడ్డప్పుడు మనకి సాధారణంగా తెలుసు కదా, మార్నింగ్ ఉదయించే సూర్యుని లోపల డి విటమిన్ ఉంటుంది, అస్తమించే సూర్యుని లోపల డి విటమిన్ ఉంటుంది అని చెప్పేసి దానివల్ల ఎముకల నొప్పులు కానీ ఎముకల ఏదైనా కీళ్ళ నొప్పులు ఉంటే కూడా తగ్గుతాయి, అలాంటివి తగ్గుతాయి. కాబట్టి ఇదంతా పూర్వకాలం అంటే మనకు అనుకూలంగా ఉండేది. ఇప్పుడు మనం కట్టుకునేటటువంటి గృహాలలో వెంటిలేషన్ ఉండట్లేదు చాలా మందికి, తర్వాత వెలుతురు లేదు, గాలి లేదు, సూర్యరశ్మి లేదు. ఇలాంటప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది ఒక కారణం కావచ్చు. దీనికి ఇంకోటి ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే దీంట్లో ఏదైతే యూనివర్సల్ నుంచి వచ్చేటటువంటి ఎనర్జీస్ ఉంటాయో వాటిని కాస్మిక్ ఎనర్జీస్ అని చెప్తాం. ఆ కాస్మిక్ ఎనర్జీస్ మన ఇంట్లోకి రాకపోతే ఏం జరుగుతుంది అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి ఒకటి. రెండోది ఏంటంటే మనం సైంటిఫిక్ వాస్తులు చూడాల్సిన విషయం ఏంటంటే దీంట్లో కాస్మిక్ ఎనర్జీస్ చూస్తాము, అవి ఇన్బ్యాలెన్స్ ఉన్నాయా బ్యాలెన్స్ ఉన్నాయా చెక్ చేస్తాం. రెండోది నవగ్రహ దోషాలు కూడా ఇంట్లో ఉంటాయి. మనం మామూలుగా గృహం నిర్మిస్తున్నప్పుడు పూర్వము ఇప్పుడైనా కూడా శంకుస్థాపన చేస్తున్నప్పుడు మనం ఏమేమి దాంట్లో వేస్తాం? శంకుస్థాపన అంటే మనం ఒక కర్రతో చేసినట్టు శంకుని పెడతాం, తర్వాత దాంట్లో నవరత్నాలు, నవధాన్యాలు, తర్వాత ఇలాంటి పంచలోహాలు, నవరత్నాలు ఇవన్నీ కూడా దాంట్లో వేస్తాం. ఎందుకు వేస్తామంటే ఆ స్థలములో నవగ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు నివృత్తి కావడానికి నవధాన్యాలు వేస్తున్నాము, నవరత్నాలు కూడా వేస్తున్నాం. అంటే పంచధాతువులు ఇవన్నీ వెండి బంగారం ఇవన్నీ కూడా పంచలోహాలు అని చెప్తాం. ఆ యొక్క స్థలానికి శక్తి నిర్మాణం కావడానికి, ఆ స్థలంలో ఎలాంటి దోషాలు పోవడానికి ఇవన్నీ కూడా మనం నిక్షిప్తం చేస్తున్నాం శంకుస్థాపన సమయంలో. అలాగా ఒకవేళ వాళ్ళు నాణ్యమైనటువంటి రత్నాలు వేయకపోతే అక్కడ నవగ్రహ దోషాలు పోవు. నాణ్యమైన రత్నాలు దానికి కావాల్సిన క్వాంటిటీ ఎంత వేయాలి అంత వేయకపోతే ఉపయోగం లేదు. ఇప్పుడు షాప్లలో ఇంత చిన్న ప్యాకెట్లు అమ్ముతారు 100-200 రూపాయలు. అది వేయడం వల్ల అసలు ఒక 1 మీటర్ ఆరా పవర్ కూడా పెరగది, అక్కడ దోషం పోగొట్టదు. అంటే శక్తివంతమైనటువంటి ఎక్కువ క్యారెట్లో మనం అక్కడ వేస్తే అది కొంచెం పని చేస్తుంది. అలాగా ఎన్నో నిర్మాణాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని నవధాన్యాలు లేకపోతే కొన్ని నవరత్నాలు వేస్తే ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు. అది ఎక్కడ సరిపోతుంది? ఒక వయసు వాడికి చిన్న పసిపాపకు పెట్టినటువంటి ఆహారం పెడితే కొంచెం పెరగన్నం పెడితే సరిపోతుందా? అలాగే అక్కడ ఏరియాని బట్టి ఆ ఏరియా విస్తీర్ణం ఎంత ఉంది, ఎంత కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, ఎన్ని ఫ్లోర్లు లేపుతున్నాము అపార్ట్మెంట్ని, ఎన్ని విల్లాల్లో మనం ఎన్ని ఫ్లోర్లు కడుతున్నాము అనేటటువంటి ఒక మెజర్మెంట్ ఉంటుంది కదా. ఆ మెజర్మెంట్కి అనుకూలంగా ఈ లోహాల యొక్క నవరత్నాలు, శంకు ఇవన్నీ కూడా ఒక కొలత ఉంటుంది, దానికి పరిమాణం ఇంత వెయ్యాలని ఉంటుంది. ఇప్పుడు మనము ఆహారంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? మీరు ఇంత క్వాంటిటీ తీసుకోవాలి, ఇన్ని నీళ్ళు తాగాలి, ఈ వయసు వాళ్ళు ఇన్ని నీళ్ళు తాగాలి, ఇంత నడక నడవాలి అని చెప్పి ఒక నియమం పెడుతున్నారు కదా. అలాగే దీంట్లో కూడా ఒక సిస్టమ్ ప్రకారంగా దాన్ని వెళ్ళినట్లయితే కొంచెం వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. అట్లా పద్ధతి ప్రకారంగా ఇప్పుడు గృహ నిర్మాణం జరగట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అలాంటి వాటన్నిటి కూడా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా అపార్ట్మెంట్లో అయినా, అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ అయినా ఆ దోషాలు ఉంటున్నాయి కనుక నవగ్రహాలు చెక్ చేస్తున్నాము. మనకి ఇక్కడ 7 ఆర్గాన్స్ రిలేటెడ్ ఉంటాయి. ఆర్గాన్స్ అంటే ఏంటంటే మనము గృహం ద్వారా వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటిది మనం దీంట్లో చెక్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక బెడ్రూమ్ లో పడుకున్నామంటే వాళ్ళకి కొంతమందికి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అంటే వయసుతో నిమిత్తం లేదు, ఎంగేజ్ వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మానసికంగా ఒత్తిడికి లోనవుతుంటారు. ఆ కారణం ఏంటంటే ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి గ్రహాలు చెక్ చేసుకుంటారు, మెడిసిన్ వేసుకుంటారు, కాసేపు రిలీఫ్ వస్తుంది, కానీ అది శాశ్వతంగా తగ్గిపోదు. అంటే వాళ్ళకి మైగ్రేన్ కానీ, మతిమరుపు కానీ, లేకపోతే బ్రెయిన్ ఒత్తిడి, మానసిక ఒత్తిడి కానీ వస్తుంటుంది. అలాంటి సమయంలో వాళ్ళకి ఏంటంటే దీనికి సంబంధించినటువంటి వాయిలెట్ శాప్ అనే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ ఎక్కడైతే వాయిలెట్ శాప్ అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ స్థలం అంతా కూడా అది ఆక్యుపై చేస్తుంది, నెగిటివ్ ఆక్యుపై చేస్తుంది. ఆ స్థలంలో ఎవరు కూర్చున్నా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు, వయసుతో నిమిత్తం లేదు. ఆ భూమికి నువ్వు ఎవరు కూర్చుంటే అనే ఆ సంబంధం లేదుగా.
ఎవరు నివసిస్తున్నారో వాళ్ళ మీద అది ప్రభావం చూపిస్తుంది, ఎఫెక్ట్ పడుతుంది. అట్లా ఇప్పుడు ఈ ఆరెంజ్ శాప్ అనేది అనుకుంటే కిడ్నీ మీద, యూరినరీ బ్లాడర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. వీటికి జబ్బులు రావడానికి కారణం అదే. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ మెడిసిన్ ఇస్తారు, రిలీఫ్ అప్పటి వరకు తాత్కాలికంగా రెమెడీ ఇస్తారు, అవి వేసుకుంటాం, తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. అనారోగ్య సమస్య చేత ఎంతో మంది ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. అంటే ఈ విషయం తెలియదు చాలా మందికి. ఇది చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ ఆర్గాన్స్ తో పాటు మనం ఇంకేం చేస్తున్నామంటే ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్ అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే మన గృహంలో ఉంటున్నాయో వాటన్నిటి కూడా పరిష్కరించడం జరుగుతుంది. వీటితో పాటు జనరల్ సమస్యలు కూడా ఉంటాయి. అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, మనీ లాక్డ్ ఉందా, లేకపోతే ఇంకో సమస్య ఉందా, ఇంకో సమస్య, ప్రతిదీ కూడా రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, దానివల్ల గొడవలు అవుతున్నాయి ఇంట్లో, అట్లా రకరకాల అన్ని శాంపుల్స్ పెట్టి చెక్ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ గృహంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో నోట్ చేసుకుని వాటన్నిటి కూడా మనం పరిహారాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఇంకోటి ఏంటంటే జనరల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి. సంతానం కాకపోవడము, లేట్ సంతానం అవ్వడము, అసలు ఆడపిల్లలే పుట్టడము, మగపిల్లలు లేకపోవడము, కొంతమంది మగపిల్లలే పుట్టడం, ఆడపిల్లలు లేకపోవడము, ఇట్లా రకరకాల సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి దేంట్లో పరిష్కారం దొరుకుతుంది. ఇంకొక మూడో విషయం ఏంటంటే మనకి వాస్తు ప్రకారంగా 16 జోన్స్ ఉంటాయి, 16 జోన్స్ ఉంటాయి. ఆ 16 జోన్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి, ఇన్బ్యాలెన్స్ ఉన్నాయి. ఒక గృహం ఉంది అంటే దాన్ని మొత్తం 4 మూలలను ఒక డివైడ్ చేస్తాం, 12 అయిపోతున్నాయి. ఆ 12లో ప్లస్ ప్రధానమైనటువంటి దిక్కులు ఏవైతే డైరెక్షన్స్ ఉన్నాయో ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్, వీటితో పాటు మొత్తం 16 జోన్స్. ఒక్కొక్క జోను లోపం వల్ల, ఒక్కొక్క జోన్లో ఎనర్జీ లేకపోవడం వల్ల, ఒక్కొక్క జోన్లో వాస్తు లోపం వల్ల, ఒక్కొక్క జోన్లో దేవత ఎనర్జీ లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి వాళ్ళకు అనేటటువంటి మీకు తర్వాత వీడియోలో కావాలి చెప్తాను. ఇవన్నీ కూడా మనం చూస్తాం సైంటిఫిక్ వాస్తులో. మూడో విషయం ఏంటంటే పంచభూత, మనకి ఏవైతే పంచభూతాలని చెప్తున్నాం, ఫైర్ ఎలిమెంట్, ఎర్త్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్, స్పేస్ ఎలిమెంట్, ఇవన్నీ కూడా పంచభూతాలని చెప్తున్నాం. ఈ పంచభూతాలు కూడా ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి, హెల్త్ మీద ఏమి ఎఫెక్ట్ పడుతుంది, మరి జనరల్ ప్రాబ్లమ్స్ మీద ఇక్కడ ఏమి ఎఫెక్ట్ పడుతుంది అనేటటువంటిది క్షుణ్ణంగా దీంట్లో మనం తెలుసుకోవచ్చు. అంటే పంచభూతాల యొక్క సమతుల్యత, నవగ్రహాల యొక్క సమతుల్యత, 16 జోన్స్ యొక్క సమతుల్యత, జనరల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అసలు కాస్మిక్ ఎనర్జీస్ వస్తున్నాయా లేవా, ఇట్లా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ గృహంలో వెళ్ళినప్పుడు అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఆ ఇల్లు వాళ్ళకి వాస్తు ప్రకారంగా ఏ డైరెక్షన్ కరెక్ట్, వీళ్ళకి ఏ డైరెక్షన్ కరెక్ట్ కాదు, అసలు ఆ డైరెక్షన్ లో ఆ ఇంటికి ఆ డైరెక్షన్ లో డోర్ కరెక్ట్ పెట్టారా లేదా అనేటువంటిది అది వైదిక వాస్తులో వస్తుంది, తెలిసిపోతున్నాయి అనమాట. మళ్ళీ ఆ ఇల్లు స్థలం వాళ్ళకి పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, కుటుంబ సభ్యులందరూ ఒక 10 మంది 5 మంది ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్, 5 మంది ఉంటే 5 మందిలో ఎవరికి పాజిటివ్ ఉంది ఇల్లు, ఎవరికి నెగిటివ్ ఉంది అని చెక్ చేసి ఎవరికైతే నెగిటివ్ ఉందో మళ్ళీ రెమెడీ చేసి మళ్ళీ పాజిటివ్ చేయడం జరుగుతుంది. ఇల్లు ఖాళీ చేయడం లేకపోతే కన్స్ట్రక్షన్ డిస్టర్బ్ చేయడం అనేటువంటి సైంటిఫిక్ వాస్తులో ఎక్కడ కూడా ఉండదు. వాళ్ళు ఉన్న ఇల్లునే ఏ లోపాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏ ఎనర్జీస్ లేవు, ఏ సమస్యలు బాధపడుతున్నారు, అపార్ట్మెంట్లు అయినా ఎన్నో ఫ్లోర్ అయినా కూడా. దీనికి తోడు ఏంటంటే సైంటిఫిక్ వాస్తులోనే మనకి ఇంకొక జియోపతిక్ స్ట్రెస్ అని ఒకటి ఉంటుంది. ఈ జియోపతిక్ స్ట్రెస్ అంటే ఇది ఉండడం వల్ల, ఆ ఇంట్లో ఆక్రమించడం వల్ల ఎప్పుడు గొడవలు జరగడము, రెండోది వచ్చేసి హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. వాళ్ళకి ఎప్పుడు నీరసంగా ఉంటారు, ఎప్పుడు పడుకునే ఉంటారు, అలసత్వము, నీరసము, యాక్టివ్నెస్ ఉండదు వాళ్ళ లోపల, క్యాన్సర్ అటాక్ అవుతాయి, ఇట్లా అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, గ్రోత్ ఉండదు లైఫ్ లో. ఇది జియోపతిక్ స్ట్రెస్ యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మనకి జియోపతి ప్రాబ్లమ్, నిద్ర రాదు, ముఖ్యంగా చెప్పాలంటే నిద్ర రాదు, వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా మందికి నేను కొన్ని కంట్రీస్ చూసినప్పుడు ఈ జియోపతి స్ట్రెస్ మీద ఒక 10 to 20 years ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏంటంటే క్యాన్సర్ అటాక్ అయింది. ఇలాగా క్యాన్సర్ అటాక్ అయ్యే అవకాశం ఉంది జియోపతి వల్ల. కాబట్టి నేనేమంటున్నానంటే మామూలుగా అయితే మన దేశంలో ఇది అవేర్నెస్ ఇప్పుడు వస్తుంది, కానీ పూర్వం ఏంటంటే జపాన్, జర్మనీ ఇట్లాంటి కంట్రీస్లలో ఈ జియోపతి స్ట్రెస్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వాళ్ళను జియోపతిక్ ప్రాబ్లం లేదు అంటేనే వాళ్ళకు కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇస్తారు. మన దగ్గర అలాంటివి లేవు. కాకపోతే ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, రోగాలు, జబ్బులు, రకరకాల ఫుడ్ వ్యవహారాలు తినడంతో రకరకాల డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. కాబట్టి అవేర్నెస్ రావడము, దీంట్లో కూడా టెక్నాలజీ పెరగడము వలన వాస్తు కూడా మనం సపోర్ట్ చేసి ఆ ఎనర్జీస్ని ఫుల్ఫిల్ చేయడానికి దీంట్లో సైంటిఫిక్ వాస్తులు ఎంతో దోహదపడుతుంది. తప్పకుండా గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. చెప్పండి.